హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఉదయం అయితే బయట వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ఇంట్లో దీపం పెట్టుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రోజు దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందరికి కూడా చాలా మంచిది. దీపారాధనకు కావాల్సిన సామాన్లు అనేటివి నేను ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకుంటాను. అందుకే ఉదయం ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ఇలా దీపం పెట్టుకుంటే నాకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే దేవుడి కింద పరిచిన క్లాత్ అనేది 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఇలా పూలతో అలంకరించి దీపారాధన చేస్తాను. టీవీ దగ్గరకని అయితే ఒక టేబుల్ ఆర్డర్ చేశాను. అది నిన్నే వచ్చింది. ఇంకా నిన్న అయితే అవన్నీ సెట్ చేసేసి అయితే ఈరోజు మార్నింగ్ ఆర్గనైజ్ చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే బుద్ధుడి బొమ్మ చూపించాను కదా, ఆ బుద్ధుడి బొమ్మ ఇక్కడ పెట్టేసి రెండు వైపులా ఆర్టిఫిషియల్ పాట్స్ పెట్టేసి మధ్యలో అయితే ఊర్లీ పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ చిన్న ప్లేస్ ఉంది కాబట్టి ఇలా బుద్ధుడి బొమ్మ ఎదురుగా గ్లాస్ బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసి గులాబీ రెక్కలు అనేటివి 2 టైప్స్ కలర్స్ ఉన్నాయి, రెడ్ అండ్ అలాగే పింక్. ఫస్ట్ అయితే రెడ్ లేయర్ వేసేసి మధ్యలో పింక్ రోజ్ పెటల్స్ అనేటివి వేసి మధ్యలో ఇలా చామంతి పువ్వు అనేది పెట్టాను. చూడ్డానికి అయితే చాలా అందంగా కనిపించిందండి. ఇంకా కింద రోలో వచ్చేసి ఇలా కామధేను విగ్రహము, సాయిబాబాది, వెంకటేశ్వర స్వామిది చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా పెట్టేసి కొన్ని ఆర్టిఫిషియల్ పార్ట్స్ అనేటివి పెట్టి కింద అయితే నార్మల్గా ఇంకా చిన్న వినాయకుడు విగ్రహం ఉంది అండ్ అలాగే రెండు వైపులా గ్లాస్ బాటిల్స్ పెట్టేశాను. ఇక్కడ దేవుడు విగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం పూలతో అయితే డైలీ అలంకరించుకుందామని అయితే ఇక్కడ కూడా కొంచెం పూలతో అయితే అలంకరించేశాను. రెండు వైపులా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను. ఒక పక్క పామ్ ప్లాంట్ అండ్ అలాగే ఇంకో పక్క మనీ ప్లాంట్ అయితే పెట్టాను. అండ్ ఇంకా చాలా ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలి. అంతవరకు అయితే ఉన్న వాటితో ఇలా ఆర్గనైజ్ చేశాను. టీవీ కింద ముందు ఒక టేబుల్ ఉండేది కదా, ఆ టేబుల్ మీద ఇండోర్ ప్లాంట్స్ ఇవి పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అది కూడా ఒక రోజు వీడియో తీసి అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పూరీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే మైదా పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక పక్క కుక్కర్లో అయితే ఆలు అనేది ఉడికించుకుంటున్నాను. ఆలు ఉడికిపోయిన తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న ఆలు ఉంటుంది కదా, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి, కారం వేసి మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పూరీలు అనేటివి రెడీ చేస్తున్నానండి. చాలామంది ఏంటంటే పూరీ కర్రీ అనేది అంటే శనగపిండితో మనం చేస్తూ ఉంటాం కదా పూరీ కర్రీ, అవి ఎక్కువగా తింటూ ఉంటారు. కొంతమందికి అవి ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండవు. నేను ఎక్కువగా పూరీతో అయితే టమాటా కర్రీ, ఆలు కర్రీ ఎక్కువగా తింటాను. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ.